అమెరికా కొత్త స్కెచ్ వేస్తుంది. అమెరికాలో నిపుణులు లేరంటూ ట్రంప్ ఒప్పుకున్నాడు. కానీ ఉద్యోగాలన్నీ కూడా అమెరికన్లకే కావాలంట. అందుకే యుఎస్ సరికొత్త ఎత్తుగడ వేస్తుంది. ఇకపై అమెరికన్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకే H1B వీసాలు. అమెరికన్లకు ట్రైనింగ్ ఇచ్చాక వెళ్ళిపోవాల్సిందే. ఆ తర్వాత ఆ ఉద్యోగాలన్నీ తిరిగి మళ్ళీ అమెరికన్లకే. H1B వీసాలను ఇకపై తాత్కాలిక పద్ధతులను ఇవ్వబోతున్నారు. త్వరలోనే అమెరికా కొత్త వీసా పాలసీ రాబోతుంది. పర్మనెంట్గా యుఎస్లో ఉండిపోవడం అనేది ఇక కలగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అవసరం తీరాక గెటౌట్ అంటూ ట్రంప్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. కేవలం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికే H1B వీసాలు ఉంటాయి. వాళ్ళని పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి వాళ్ళకు తర్ఫీదు ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక మీ సేవలు చాలు వెళ్ళిపోండి అంటూ మెడలు పట్టి గెంటేస్తారు. ఇది అమెరికా కొత్త H1B వీసా పాలసీ కాబోతోంది. ఇక ఈ విధానంతో భారతీయులకు ముఖ్యంగా చాలా ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే అమెరికా ప్రవేశపెట్టబోయే ఈ సరికొత్త విధానం గురించి అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అమెరికన్లకు శిక్షణ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోండి అంటూ H1B వీసాలపై ఆయన వ్యాఖ్యానించారు. H1B వీసా విధానంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్వరం మార్చారు. తమ దేశంలో ప్రతిభావంతులు లేరని చెప్తూనే ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరమన్నారు. దీనిపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకే H1B ఉద్యోగులు అన్నారు. శిక్షణ ఇచ్చిన తర్వాత తిరిగి వాళ్ళ స్వదేశాలకు వెళ్ళిపోవాలంటూ అన్నారు. ఇదే వీసా విషయంలో ట్రంప్ కొత్త విధానం అంటూ వెల్లడించారు. విదేశీ కార్మికులపై దీర్ఘకాలికంగా ఆధారపడకుండా ఉండాలని, అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు పొందేలా అమెరికన్లకు శిక్షణ ఇవ్వాలని, అందుకోసం నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను తాత్కాలికంగా అమెరికాకు తీసుకురావడమే ఈ కొత్త విధానంగా చెప్పుకొచ్చారు. అమెరికాలో తయారీ రంగాన్ని పునరుద్ధరించేందుకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం చేస్తున్న ప్రయత్నం ఏదన్నారు. రాత్రికి రాత్రే నౌకల్లో వస్తువులు ఎగుమతి అవుతాయని మేము చెప్పడం లేదని, సెమీకండక్టర్ పరిశ్రమను అమెరికాకు తీసుకురావాలని అనుకుంటున్నామని, ఆరిజోనాలో అందుకు తగిన సౌకర్యాలు ఉంటాయన్నారు. అందుకే అమెరికా కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి కొన్నేళ్ల కోసం విదేశీ శ్రామిక శక్తిని రప్పించడమే అధ్యక్షుడి ఉద్దేశమన్నారు. ఆ తర్వాత వారు బయటికి వెళ్ళొచ్చని, తర్వాతే అమెరికా కార్మికులు బాధ్యతలు స్వీకరిస్తారంటూ అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్ స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించడం ఇప్పుడు H1B వీసాదారులకు గుబులు పుట్టిస్తోంది. మరోవైపు తాము వీసా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామన్నారు హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ ఓయం. అమెరికాకు వచ్చే వ్యక్తులు ఉగ్రవాదులకు, అమెరికాకు ద్వేషించే సంస్థలకు మద్దతుదారులు కారని నిర్ధారించుకోవాలన్నారు. అలాగే అందుకోసమే వెట్టింగ్ను కొనసాగిస్తామన్నారు. తమ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ విధానాల ప్రక్రియను క్రమబద్ధీకరిస్తోందని, అంతేకాకుండా అమెరికాకు వచ్చి ఉంటున్న వ్యక్తులు సరైన కారణాల వల్ల ఇక్కడ ఉంటున్నారని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటామని చెప్పారు. ట్రంప్ పాలనలో విదేశాల్లో జన్మించిన పౌరులు కూడా పౌరసత్వం పొందుతున్నారంటూ చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద అమెరికాలో తమ శ్రామిక శక్తిలో కీలక స్థానాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరమంటూ ట్రంప్ అన్నారు. అయితే తమ వద్ద అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరంటూ అంగీకరించారు. అయితే అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర ఈ నైపుణ్యం నేర్చుకోవాలన్నారు. సరైన శిక్షణ లేకుండా తయారీ, రక్షణ రంగాల్లోని ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోలేమంటూ ట్రంప్ ఒప్పుకున్నారు. సో H1B వీసా కార్యక్రమాన్ని అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి 1990లో తీసుకొచ్చారు. ఈ విధానంతో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత H1B వీసా విధానంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. H1B వీసా రుసుమును ఏకంగా 88 లక్షలకు పెంచారు, అంటే $1,00,000. ఇక ట్రంప్ సర్కార్ ఆ తర్వాత కొత్త H1B వీసా దరఖాస్తులకు మాత్రమే ఈ $1,00,000 ఉంటుందంటూ వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా మళ్ళీ రెన్యువల్ చేసుకునే వాళ్ళకి ఈ ఫీజు పెంపు ఉండదని చెప్తున్నారు. ప్రస్తుతం H1B వీసాలు ఉన్నవారు భారత్ లేదా విదేశాలను సందర్శించేవారు అమెరికాకు ఆందోళనతో తిరిగి రావాల్సిన పని లేదంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ ఏదేమైనా ట్రంప్ చెప్తున్న విధానాలు చాలా దారుణంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే H1B వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేవలం అమెరికా పౌరులకు లేదా అమెరికా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకే ఇక్కడ నుంచి H1B వీసా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ వీసాల ప్రకారం తీసుకుంటారు. అది కూడా $1,00,000 ఫీజు, అంటే మన కరెన్సీలో 88 లక్షలు పెట్టి మనం ఆ వీసా తీసుకొని అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసి మనం ఉద్యోగం చేస్తూ వాడికి నేర్పించి వాడు నేర్చుకున్నాక మన మెడలు బట్టి గెంటేస్తే మనం ఇంటికి రావాలి. ఇది అమెరికా డ్రీమ్గా.
ఇక నుంచి ఇదే అమెరికా కళ, ఇక నుంచి పర్మనెంట్లో యుఎస్లో ఉండిపోవడం కళ్ళ. అయినా ఎందుకు అమెరికాకి వెళ్ళాలి ఉద్యోగాలు చేయడానికి? భారతీయులు ఒకసారి ఆలోచించుకోవాలి. వై అమెరికా? ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఉంది, యూరోప్ కంట్రీస్ ఉన్నాయి. మనకు అంటే డబ్బు ఎక్కువ కావాలనుకుంటే లేదా ఇతరత్ర దేశాలు ఉన్నాయి. కానీ అమెరికా డ్రీమ్తోనే, డాలర్ డ్రీమ్స్తోనే బతకాలనుకుంటే ఇక్కడ నుంచి చాలా ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే దారుణంగా ఉన్న సిచ్యువేషను. పర్మనెంట్గా యుఎస్లో ఉండిపోవడం అనేది కష్టంగా మారబోతుంది. అవసరం తీరాక గెట్అవుట్ అంటారు. ఇది ట్రంప్ కొత్త విధానం. ఈ విధానం కనుక కంటిన్యూ అయితే ట్రంప్ ఉన్నన్ని రోజులు ఇది ఖచ్చితంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లేదా ట్రంప్ దిగిపోయిన తర్వాత వేరే ప్రభుత్వాలు వస్తే కనుక చెప్పలేం. ఇప్పుడైతే అమెరికాకు వెళ్ళడం అనేది ఒక రకంగా చాలామంది ఆలోచించుకోవాల్సిన అంశం. అమెరికాకు వెళ్ళాలనుకునేది ఒక రాంగ్ చాయిస్గానే అనిపిస్తోంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇది ఓవరాల్గా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న అంశం ఇది. సో అమెరికాలో వీసా విధానం అనేది, ఇమిగ్రేషన్ పాలసీ అనేది చాలా కఠినంగా తీసుకొస్తున్నారు. అమెరికన్ ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు మనకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. అమెరికాలో నిపుణులు లేరని ఒప్పుకుంటున్నారు. అన్ని రంగాల్లో నిపుణులు లేరు, మనకు విదేశీ నిపుణులు అవసరమే. కానీ వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇవ్వాలి, మన అమెరికన్లకు నేర్పించాలి, పని నేర్పించి మళ్ళీ వాళ్ళ దేశాలకు, వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇది అమెరికా పాలసీ. సో ఈ రకంగా అమెరికన్ వీసా విధానం ప్రస్తుతం కఠినతరం కాబోతోంది. ఇక్కడ నుంచి భారతీయులకు కలగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తుంది. కేవలం భారతీయులు అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకే H1B వీసాలు తీసుకొని $1,00,000 ఫీజు కట్టి అక్కడికి వెళ్ళి వాడి దేశానికి వెళ్ళి వాడికి నేర్పించి మనం ఆ ఉన్న 4 రోజులు అక్కడ ఉన్నామనే ఆ డ్రీమ్ నెరవేర్చుకొని ఇంటికి తట్టా బుట్ట సర్దుకొని రావాల్సిందే. పర్మనెంట్గా ఉండేందుకు ఛాన్స్ లేదు. ఇది అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం. ఇది ట్రంప్ అధికారంలో ఉన్న రోజులు ఉంటుందా, ట్రంప్ వెళ్ళిన తర్వాత మారే ప్రభుత్వాల విధానాలు, ఆ ఇమిగ్రేషన్ పాలసీస్, విదేశీ విధానాలు లేదా ఇవన్నీ కూడా ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది మాత్రం తర్వాత చూడాలి. కానీ ఇప్పుడు మాత్రం ట్రంప్ తీసుకుంటున్న విధానంలో చాలా కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తున్నారు ఇమిగ్రేషన్ పాలసీకి సంబంధించి. ఇది అమెరికన్ ఆర్థిక మంత్రి వెల్లడించిన తాజా విషయం. దీంతో అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు మరొకసారి ఆలోచించుకోవాల్సింది.